హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. మీ ఇంట్లో కొత్తిమీర పుదీనా మిగిలిపోతే ఏం చేస్తారు? నేనైతే ఇలాగా కమ్మగా పచ్చడి చేసేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందైతే ఒక చిన్న బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని చింతపండుని బాగా నానబెట్టేసుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, ఒక 2 టీ స్పూన్లు ధనియాలు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు వేసేసుకొని బాగా దూరగా వేయించేసుకోవాలి. ఎక్కువ కలర్ మారద్దు, మాడిపోకూడదు. ఇలాగ దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మీ కారం తగ్గట్టు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 10 నుంచి 15 ఎండుమిర్చిని యాడ్ చేశాను. ఈ ఎండుమిర్చి కూడా మంచిగా దోరగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే ఆయిల్లోకి ఒక ప్లేటు కొత్తిమీర, అలాగే ఒక ప్లేటు ఒక చిన్న కప్పు తీసుకోండి. ఈ రెండింటిని బాగా మంచిగా వేయించేసుకోవాలి. బాగా ఒక 2 నిమిషాలు పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కొంచెం వేగడానికి టైం పడుతుంది. ఒక 2 నిమిషాలైనా పడుతుంది. ఇలా ఆకు మొత్తం దగ్గర పడిపోవాలి. ఇలా దగ్గర వచ్చేంత వరకు వేయించుకొనేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్నాం కదా ఎండుమిర్చి, పప్పులు, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన ఈ పౌడర్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం బరకగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తినడానికి కూడా పచ్చడి ఏం పచ్చడి చేస్తున్నాం అనేది కూడా తెలియాలి మనకి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చెనపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకోవాలి. వీటిని అన్నిటినీ కొంచెం దోరగా వేయించేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ బాగా కాగిన తర్వాత ఈ పోపు వేగిన తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీని వేసేసుకొని ఆయిల్లో బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు ఈ ఆయిల్లో ఉడకబెట్టకూడదు, వేయించనివ్వకూడదు. ఇలా బాగా కలుపుకొని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.